యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుతాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. ఒక్కసారి బిగ్గరగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ లేఖన భాగనాన్ని మనం ఎన్నోసార్లు దీన్ని మనం చదివాం, ఎన్నోసార్లు దీన్ని మనం విన్నాం. కొన్ని పదుల సార్లు ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానించాం. అయినా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఈ వాక్యము ద్వారా మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయన ఏమి మాట్లాడబోతున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు మాటలన్నిటిని బట్టి ఆయనకి మహిమ కలుగునుగాక. మాట్లాడుతున్న ప్రతి మాట మన జీవితాల్లో ఫలింపబడునుగాక. ఈ వాక్య భాగములో యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్న దినాలలో ఆయన సెలవిస్తున్నటువంటి మాట, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, నేనే మిమ్మల్ని ఏం చేశాను, ఏర్పరచుకొని నియమించాను అన్నాడు. ఎందుకయ్యా మీరు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నారంటే, మీరు వెళ్ళి ఫలించటానికి, మీరు వెళ్ళి ఏం చేయాలి, ఫలించటానికి, మీ ఫలము నిలిచి ఉండటానికి నేనే మిమ్మల్ని ఏం చేశాను, ఏర్పరచుకొని నియమించి తిని అన్నాడు. దేవుడు మానవాళిని తన ప్రణాళిక చొప్పున ప్రతి వారిని దేవుడు ఏర్పరచుకొని ఆయా పనులలో మీద, ఆయా స్థలాల మీద ఆయన వారిని నియమిస్తూ ఉన్నాడు. ఇది వాక్యంలో రాయబడుతుంది. దేవుడు మనల్ని ప్రత్యేకమైన విధానములో ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. భూమి మీదకి ఏ ఒక్కరు కూడా అకారణము చేత రాలేదు. భూమి మీద పుట్టిన ప్రతి మనుష్యుడు, స్త్రీయే గాని పురుషుడే గాని, పసిపాయం నుండి వృద్ధాప్యం వరకు ప్రతి వారికి ఎడల దేవుడు తన ప్రత్యేకమైన సంకల్పాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు, కలిగి ఉన్నాడు. అదే ఈ వాక్యములో మనం చూస్తున్నాం. మీరు దేవుడిగా ఉండటానికి మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, నేనే మిమ్ములను ఏర్పరచుకొని నియమించాను అన్నాడు. ఎందుకయ్యా నువ్వు మమ్ములను ఏర్పాటు చేసుకున్నావు? ఎప్పుడు నీవు మమ్ములను ఏర్పాటు చేసుకున్నావు? నియమింపబడని దినములలో ఒక్కటైనను కాక మునిపే, తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే దేవుడు మనల్ని ఏం చేశాడు, ఆయన ఎరిగి ఉన్నాడు. నువ్వు పుట్టక మునుపు నీ తల్లి నిన్ను ఎరగలేదు, నువ్వు పుట్టక మునుపు నీ తండ్రి నిన్ను ఎరగలేదు, నీ రూపము ఎరగలేదు. కానీ దేవుడు నిన్ను ఎరిగి ఉన్నాడు. ఎప్పుడు ఎరిగి ఉన్నాడు? ఎప్పుడు దేవుడు మిమ్మల్ని కోరుకున్నాడు? ఎప్పుడు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం ఆఖరి భాగంలో రాయబడుతుంది, జగత్ పునాది వేయబడక మునిపే. ఒక్కసారి ఆ మాటని మనం చదువుతాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనము, మనము తన ఎదుట పరిశుద్ధులముగాను నిర్దోషులముగాను ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏం చేశాడంటండి, ఏర్పరచుకున్నాడంట. తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్ పునాది వేయబడక మునిపే. భూమికి పునాది, జగత్తుకి పునాది వేయబడక మునిపే నువ్వు దేవుని సంకల్పములో ఉన్నావు. జగత్తుకి పునాది వేయబడక మునిపే నీ రూపము, నీ భవిష్యత్తు, నీ గమనాలన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నది. అకారణముగా నువ్వు ఈ భూమి మీదకి రాలేదు. ఏదో నీ సొంత ఇచ్చలను నెరవేర్చుకోవటానికి భూమి మీదకి రాలేదు. దేవుడు తన విశేషమైన ప్రణాళిక పట్ల నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు. నువ్వైనా, నేనైనా, భూమి మీద ప్రతి మనిషి కూడా
ప్రతి మనిషి పట్ల దేవుడు తన అనాది ప్రణాళికను కలిగి ఉన్నాడు. అందుకని అంటున్నాడు, నేను మిమ్ములను ఏర్పరచుకున్నాను, ఒక బాని కొరకు ఏర్పరచుకున్నాను, ఒక పని కొరకు మిమ్ములను నేనేం చేశాను, నియమించాను అన్నాడు. మీరు ఫలించాలి. ఎప్పుడు ఫలిస్తారు? నేను మీ కొరకు నియమించిన మార్గములో ఉన్నప్పుడు మీరేం చేస్తారు? ఫలిస్తారు. మీరు ఫలించాలి అనంటే నేను చూపించే త్రోవలో వెళితేనే మీరు ఫలిస్తారు. మీరు ఫలించాలంటే నేను నియమించిన స్థలములో మీరు ఉంటేనేం చేస్తారు? ఫలిస్తారు. ఒక మొక్కను మనం నాటినప్పుడు ఆ మొక్క ఆ స్థలములకు అనుకూలమైందా కాదా అని చెప్పి మనం ఏం చేస్తామంటే దాన్ని నాటుతాం. ఈ మొక్క ఇక్కడైతే కరెక్ట్గా ఇక్కడ ఇదైతే ఫలిస్తుంది, ఇది మొలుస్తుంది అని చెప్పి ఆ మొక్కను అక్కడ నాటుతాం. ఎందుకు అనంటే అది అక్కడ పెరగటానికి అక్కడ వాతావరణము కానీ అక్కడ సాయిల్ కానీ అక్కడ దానికి అనుకూలముగా ఉన్నది గనక అక్కడే దాన్ని మనం నాటుతాం. అది అక్కడ ఫలించదు అనుకుంటే అక్కడ మనం ఏం చేయమండి, దాన్ని నాటం. హోసన్న మందిర్, గోరంట్ల హోసన్న మందిర్ దగ్గర అక్కడ ఒలీవ చెట్టు ఒకటి ఉంది. ఏసన్న గారు పలు పర్యాయాలు ఒలీవ చెట్టు తీసుకొచ్చి అక్కడ పెట్టారు, కానీ అది ఫలించలేదు. చాలా పర్యాయాలు జరిగింది. ఎందుకనంటే ఇక్కడ వాతావరణానికి ఆ మొక్క ఏమవుతుంది, ఇక్కడ ఫలించదు. దాని కొరకు బస్తాలు మట్టి తెచ్చి ఏమండి ఎన్నోసార్లు ప్రార్థనలు చేసి, అయ్యా ఇది నేను పడుతున్న ప్రయాస, మీ నిమిత్తం పడుతున్న ప్రయాస వ్యర్థము కాకుండా కృప చూపకుండా నేను ప్రార్థన చేసి అక్కడ మొక్క నాటితే ఈరోజు నా ఒలీవ మొక్క అక్కడ నిలిచిందండి. చాలా పర్యాయాలు అది ఫలించలేదు. ఎందుకంటే ఇక్కడ వాతావరణానికి అదేమవుదు, ఫలించదు. మన జీవితంలో చాలాసార్లు మనం ఫెయిల్ అయిపోతూ ఉంటాం. ఫెయిల్యూర్ ఎందుకు వస్తుందో మనకు అర్థం కాదు. ఎందుకని మనం అభివృద్ధి చెందలేకపోతుంటాం మనకు అర్థము కాదు. ఎందుకనంటే దేవుని తలంపులు వేరు, మన తలంపులు వేరు. ఆ మాటను ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8వ వచనంలో రాయబడింది, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, నీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు. యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో నీ మార్గముల కంటే నా మార్గములు, నీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుడు అంటున్న మాట ఏంటంటే, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు, మీ మార్గాలు వేరు, నా మార్గాలు వేరు, నా ఏర్పాట్లు వేరు, మీ ఏర్పాట్లు వేరు. చాలాసార్లు మనం మన లైఫ్ని మనమే లీడ్ చేసుకోవాలని, మనమే ఏదో సాధించేయాలని మనం అనుకుంటాం. అది 100% ఫెయిల్ అవుతూ ఉంటాం. ఎందుకని అనంటే దేవుడు నిన్ను సృష్టించాడు, నీవు దేవుణ్ణి సృష్టించలేదు. నీవు ఆయనను ఎన్నుకొనలేదు, ఆయనే నిన్ను ఎన్నుకున్నాడు. నీవు ఆయనను కోరుకోలేదు, ఆయనే నిన్ను కోరుకొని భూమి మీదకి పంపించాడు. నీవు ఆయనకు శరీరాన్ని అమర్చలేదు, రూపాన్ని అమర్చలేదు. దేవుడే నీకు ఒక రూపాన్ని ఇచ్చాడు, నీకు ఒక శరీరాన్ని ఇచ్చాడు. అర్థమైందండి? నీ పట్ల ఉద్దేశాన్ని కలిగి ఉన్న దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని, ఏర్పాటుని, సంకల్పాన్ని ఆయన కలిగి ఉన్నాడు. మనం ఫలించాలి అనంటే నియమింపబడిన మార్గములో మనం ఫలించాలి. నియమింపబడిన త్రోవలో మనం వెళితేనే ఫలిస్తాం. మనకు మనంగా ఈ జీవితం నేను కోరుకుంటూ వచ్చింది కాదు, దేవుడిస్తే వచ్చింది. ఆయన చేసినట్లుగా చేస్తేనే మనం ఫలిస్తాం. ఒక మనుషుడు దేశ రక్షణ కొరకు ఒక రోబోని తయారు చేశాడు కదా. అది తయారు చేయబడిన వ్యక్తి యొక్క కంట్రోల్లో ఉన్నప్పుడు అది తన
నియమింపబడిన ఉద్దేశాన్ని, తయారు చేయబడిన ఉద్దేశం అది నెరవేర్చింది. ఎప్పుడైతే అది కంట్రోల్ తప్పి తనకు తనుగా ఆపరేట్ చేసుకోవడం స్టార్ట్ చేసిందో అప్పుడేమైంది? విపత్తు సంభవించింది. అంతే కదా? పరిస్థితులన్నీ ఏమైపోయినాయి? తారుమారైపోయినాయి. అంతే కదా అక్కడ జరిగింది? దేవుడు మనలను నియమించినప్పుడు ఏ ఉద్దేశముతో, ఏ సంకల్పముతో ఆయన నియమించాడో, ఎందుకున్నాడో, మనం ఆయన కంట్రోల్లో ఉన్నప్పుడు మనం ఫలించి అభివృద్ధి చెందుతాం. ఎప్పుడైతే మనకు మనంగా నిర్ణయాలు తీసుకొని దేవునికి చోటివ్వకుండా, దేవుని ఉద్దేశానికి చోటివ్వకుండా, దేవుని ప్రణాళికకు చోటివ్వకుండా, దేవుని సంకల్పానికి చోటివ్వకుండా, దేవుని చిత్తానికి చోటివ్వకుండా నాకు నేనుగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు విపత్తులు సంభవిస్తాయి. అది నా జీవితంలోనే కాదు, నేను చేసే చర్య వలన అనేకులు బాధపడతారు. అర్థమైందండి? ఫెయిల్యూర్ నా ఒక్కడికే కాదు, ఆ నష్టము నా ఒక్కడికే కాదు, అనేక మందికి వాటిల్లుతుంది. కుటుంబ యజమాని ఫెయిల్ అయ్యాడు అని అంటే అతను ఒక్కడే బాధపడతాడా? కుటుంబం అంతా బాధపడుతుంది కదండి. ఆధారపడిన వాళ్ళందరూ, ఆ వ్యక్తి మీద ఆధారపడిన వాళ్ళందరూ బాధపడతారు. అందరూ ఫెయిల్ అయిపోయినట్టే. మన జీవితాల్లో జరుగుతుంది దేవుని చిత్తమా, మన చిత్తమా, మన ఉద్దేశమా అనేది ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. నీ జీవితంలో ఒక ఉన్నతమైన సక్సెస్ఫుల్ పర్సన్గా నువ్వు ఉండాలి అనంటే, నువ్వు ఫలించాలి అనంటే, నీ మార్గంలో నువ్వు వర్ధిల్లాలి అనంటే, ఫలవంతమైన జీవితాన్ని, ఆశీర్వాదకరమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి అనంటే, నీవు నిశ్చయముగా నీ తలంపులను, నీ మార్గములను వదిలిపెట్టి దేవుని మార్గములోనికి నువ్వు రావాలి. యోసేపు పట్ల దేవుడు ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. యోసేపు దేవుని యొక్క ఆలోచనకి, దేవుని యొక్క ప్రణాళికకి ఫిట్ అయి అక్కడ నిలిచి ఉన్నాడు. ఏ మార్గము గుండా అయితే దేవుడు యోసేపును నడిపిస్తున్నాడో సంపూర్ణంగా యోసేపు దానికి లోబడిపోయాడు. దేవుని చిత్తానికి, దేవుని సంకల్పానికి లొంగిపోయాడు. నీ చిత్తమే సిద్ధించునుగాక అన్నాడు. నాయనా, నువ్వు గోతులకి వెళ్ళాలి, అలాగే తండ్రి. నువ్వు ద్వేషించబడాలి, అలాగే ప్రభువా. చెరసాలకి వెళ్ళాలి, అలాగే నాయన. పాపము చేసే అవకాశం వచ్చింది, పాపము చేస్తావా నాయన? చెయ్యను ప్రభువా. ఎందుకంటే నీ ప్రణాళికలో అది లేదు, నీ ప్రణాళికలో అది లేదు. తను అక్కడ నిర్ణయము తీసుకోవడానికి, తప్పు చేయటానికి, పాపము చేయటానికి, దేవుని మార్గము నుండి తొలగిపోవడానికి, సొంత నిర్ణయము తీసుకోవడానికి అవకాశం ఉన్నా అతడు ఆ నిర్ణయాలు తీసుకోలేదు. ఎందుకనంటే ఆ నిర్ణయము గనక నేను తీసుకొని నా మార్గంలో గనక వెళితే నేను ఫెయిల్ అయిపోతాను. దేవుడు దేని కొరకు నియమించాడో అది నేను చేయలేను అని ఎరిగి, దేవా నీ దృష్టికి నేను పాపము చెయ్యకుండా ఉండాలి అనుకున్నాడు. నీ ఎదుట నేను ఎలా పాపము కట్టుకుందును అనుకున్నాడు. దేవుడు నీ చిత్తం ఏదైతే ఉందో దాన్ని మాత్రమే చేస్తానన్నాడు. తప్పు చేసే పరిస్థితి వచ్చినా, లొంగిపోయే పరిస్థితి వచ్చినా, పాపము చేసే పరిస్థితి వచ్చినా, పాపమునకు లొంగక దేవుని చిత్తం ఏదో, దేవుని సంకల్పం ఏదో ఎరిగి అందులోనే నిలిచి ఉన్నాడు కనుక చెరసాలలో ఉన్నటువంటి యోసేపుని దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. ఉత్తినే వచ్చేయలేదండి. దేవుడు తనని అందుకొరకే నియమించాడు. ఎందుకొరకంటే రాబోయే కాలములో భయంకరమైన కరువు రాబోతుంది. ఆ కరువులో నీ వారందరూ కూడా బ్రతకాలి అంటే యోసేపు నీవు అక్కడ నియమించబడాలి. వారిని పోషించటానికి నేను నిన్ను నియమించి తిని అన్నాడు. అర్థమైందండి? యాకోబు చేసిన పొరపాట్ల వలన 12 మంది 13 మంది పుట్టారు. కానీ అవన్నీ తలకాయ నొప్పిలేనండి. తన సొంత నిర్ణయం తీసుకొని, తన వివాహ విషయంలో తన సొంత నిర్ణయాన్ని తీసుకొని, ఓహో సూపర్ ఉంది, నచ్చిందని చెప్పి ఆమె కొరకు 7 ఏళ్ళు కొలువు చేశాడు. కానీ కోరుకున్న ఆమెతో కాకుండా వేరే ఆమెతో వివాహమైనది. అక్కడితో ఆగిపోయాడా? ఆగిపోలా. కోరుకున్న దాన్ని దక్కించుకోవడానికి మరో 7 ఏళ్ళు కొలువు చేశాడు.
అక్కడ రాయబడుతుంది, జీతము పలు సార్లు మార్చబడి అతడు మోసగించబడిన. యోసేపు ఏం చేయబడ్డాడండి? తన సొంత నిర్ణయాలు తీసుకున్నందువలన మోసగించబడ్డాడు. తన సొంత నిర్ణయాలు తీసుకున్నందున అతడు వేదనకి లోనైపోయాడు. ఆస్తులున్నాయి, విస్తారమైన మేకలు గొర్రెల మందలున్నాయి. అతని ఆస్తిని భూమి భరించలేనంతగా ఉందని 35వ అధ్యాయంలో రాయబడుతుంది. ఆదికాండం 35 అతని ఆస్తిని భూమి భరించలేకపోయిందంట. అంత ఉన్నటువంటి యాకోబు యెబ్బోకు రేవు దగ్గర ఏడుస్తూ ఉన్నాడు. అయ్యో ప్రభువా, ఈ ఆస్తి వల్ల నాకు మనశ్శాంతి లేదు. గొర్రెల మందలు ఉన్నాయి, మనశ్శాంతి లేదు. 4 భార్యలు ఉన్నారు, అయినా మనశ్శాంతి లేదు. 13 మంది సంతానం, అయినా మనశ్శాంతి లేదు. నాకు ఆశీర్వాదం కావాలయ్యా, దీవెన కావాలయ్యా. అదేంటి యాకోబు, కోరుకున్నావుగా? ఆ కోరుకున్నందునే తలనొప్పి ప్రభువా. ఏదైతే నేను కోరుకొని ఏ మార్గము గుండా వెళ్ళానో ఆ మార్గము నాకు వేదనను కలిగించింది, ఆ మార్గము నాకు దుఃఖాన్ని కలిగించింది, ఆ మార్గము నాకు మనశ్శాంతి లేకుండా చేసింది, నాకు అభివృద్ధి లేకుండా చేసింది. ఆస్తి అయితే ఉన్నాయి, కానీ నీ కృప లేదయ్యా, నీ దయ లేదయ్యా, నీ సహాయము లేదయ్యా. ఎంత ఉన్నా ఏం ప్రయోజనం నువ్వు నాతో లేనప్పుడు? నా పిల్లలకు ఒక భవిష్యత్తు లేదు. 12 మంది పిల్లలు, 13 మంది పిల్లలు, ఏం ప్రయోజనం యాకోబుకి? దాని తర్వాత ఎప్పుడైతే యాకోబు దేవుని ఆశీర్వాదం కొరకు, దేవా నా సొంత మార్గాన్ని వదిలిపెట్టి ఇక నుంచి నీ మార్గంలోకి వస్తానయ్యా, నువ్వు నన్ను ఎందుకొరకైతే పుట్టించావో అది జరుగునట్లుగా నేను నీ చిత్తంలోనికి వస్తాను ప్రభువా, నన్ను ఆశీర్వదించని దేవునితో పోరాడి పెనుగులాడినప్పుడు దేవుడు అతనితో అన్నాడు, ఇప్పుడు నువ్వు యాకోబు కాదు ఇశ్రాయేలు అన్నాడు. అప్పుడు అతని సంతానాన్ని దీవించి గోత్రకర్తలను చేసి వారిని దేవుడు ఆశీర్వదించాడు. అప్పుడు దాకా నిష్ప్రయోజనమైన సంతానం. ఎప్పుడైతే ఇశ్రాయేలు అయ్యాడో, యాకోబుగా ఉన్నంత వరకు అతనికి ఆశీర్వాదం రాలేదు, కానీ ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత అతని సంతానాన్ని దేవుడు దీవించటం ప్రారంభించాడు. అప్పుడు దాకా అతని సంతానం ఫలవంతము లేని సంతానం. ఎప్పుడైతే యాకోబు ఇశ్రాయేలు అయ్యాడో అతని సంతానాన్ని దేవుడు దీవించి, ఇప్పుడు నీ సంతానం భూమి అందంతటా విస్తరిస్తారు, నీ సంతానం వల్ల భూమి మీద ఉన్న వంశాలన్నీ ఆశీర్వదించబడతాయి. అబ్రహాముతో నేను సెలవించిన మాట ఇప్పుడు నెరవేరుతుంది. ఎప్పుడు నెరవేరుతుంది అని అంటే, నీవు నా ప్రణాళికలో, నిన్ను నియమించిన స్థలములో నువ్వు ఉన్నప్పుడు, నేను నీకు నియమించిన పనిలో నువ్వు ఉన్నప్పుడు, నేను నిన్ను దేని కొరకైతే ఏర్పాటు చేసుకున్నానో అందులో నువ్వు ఉన్నప్పుడు అట్టి ఆశీర్వాదము నీ మీదకి వస్తుంది అన్నాడు. అప్పుడు దాకా యాకోబుకి ఆస్తులున్న సమాధానము లేదు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాలలో దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక అల్పమైనది కాదండి. దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడో నీకు తెలియాలి, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడో నీకు తెలియాలి. మోషే అనుకున్నాడు, మోషే ఐగుప్తులో పారిపోయి వచ్చాను, 40 ఏళ్ళు అక్కడ ఉన్నాను, ఇప్పుడు 40 ఏళ్ళు ఏడున్నా, ఎక్కడ? మిథ్యాన్ అరణ్యంలో. చాలే, ఈ గొర్రెలు కాసుకుంటూ ఇక్కడ బతికేస్తానులే అనుకున్నాడు. మండుచున్న పొదలో దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. మోషే ఏం చేస్తున్నావు? గొర్రెలు కాసుకుంటున్నా. నువ్వు గొర్రెలు కాదయ్యా కాసుకోవాల్సిందే. నేను నిన్ను ఎందుకు కోరుకొని నియమించానో తెలుసా? నా జనులైన ఇశ్రాయేలీలను ఐగుప్తు యొక్క సంఖ్యల నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశానికి తీసుకురావటానికి. నా వల్ల కాదయ్యా, వేరే వాళ్ళకి అప్పచెప్పుకో అన్నాడు. పిచ్చి మోషే, నువ్వు పుట్టినప్పుడు చనిపోకుండా కాపాడుకుంది దేని కొరకు అని అంటే, నిన్ను ఒక ప్రత్యేకమైన పని కొరకు నేను నిన్ను నియమించింది. ఒక ప్రత్యేకమైన ఏర్పాటు నీ పట్ల నేను కలిగి ఉన్నాను. నువ్వు గొర్రెలు కాసుకుంటాను, దున్నుకుంటాను, ఇది నీ సొంత ఉద్దేశము మోషే. దీని కొరకు నేను నిన్ను నియమించలేదు. ఈ గొర్రెల కోసము కాదు నేను నియమించింది, నా ప్రజలను ఇశ్రాయేలుని పాలు తేనెలు ప్రవహించు దేశానికి మందవలే నడిపించటానికి నేను నిన్ను నియమించితిని కోరుకున్నాను. మోషే ప్రణాళిక వేరు, దేవుని ప్రణాళిక వేరు. మోషే ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు.
మోషే ఉద్దేశం వేరు, దేవుని ఉద్దేశం వేరు. ఎప్పుడైతే మోషే తన సంకల్పాన్ని, తన ఉద్దేశాన్ని, తన మార్గాన్ని మార్చుకొని దేవుని చిత్తానికి లోబడ్డాడో, దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలు జనాంగాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి తోడుకొని వెళ్ళటానికి నాయకునిగా నియమించాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆది అపోస్తలులందరినీ చూడండి, మంచి జాబు, రోమా గవర్నమెంట్లో మంచి జాబు, ట్యాక్స్ కలెక్టర్ మత్తాయ్, ప్రభువా నువ్వు నన్ను వెంబడించు. అలాగే ప్రభువా అన్నాడు. కానీ ప్రభువా మంచి జీతం, మంచి ప్లేసు, ఇక్కడ బానిసలుగా బతికెట్టే రోమా గవర్నమెంట్లో మంచి జాబ్ వచ్చింది. పన్ను వసూలు చేసే జాబు, 4 రాళ్ళు వెనకేసుకునే జాబ్ వచ్చింది. మత్తయ్య నువ్వు నన్ను వెంబడించు. ఏం చేసేదండి మత్తయ్య? సుంకపు గుప్తదారుడైన మత్తయ్య తన జాబుకి రిజైన్ చేసి అప్పటికప్పుడే వెంటనే యేసు ప్రభువుని వెంబడించడం ప్రారంభించాడు. చేపల పట్టుడులో నేర్పరితనము కలిగి చక్కగా చేపలు పడుతున్నటువంటి జబదేయి కుమారులైన యోహాను, యాకోబులను, పేతురు, ఆంద్రేయులను దేవుడు చూచి, మిమ్మల్ని మనుషుల పట్టులకు జారలుగా చేస్తానంటే వెంటనే వలలు విడిచి వచ్చాను. నేను మిమ్మల్ని నియమించుకుంది, ఏర్పాటు చేసుకుంది చేపలు పట్టడానికి కాదు, మనుషులను పట్టడానికి అన్నాడు. చేపలు పట్టేవాళ్ళు చేపలు పడతారు. నేను వాళ్ళ చేపలు పట్టడానికి మనుషులను నియమించాను, మనుషులు పట్టడానికి మనుషులు నియమించాను. మనుషులు పట్టేవాల్సింది మీరు, చేపలు పట్టవలసిన వాళ్ళు చేపలు పడతారు. ఎవరు దేని కొరకు ఎన్నుకోబడ్డారో, నియమించబడ్డారు, అందులోనికి వాళ్ళు రావాలి. ఎప్పుడైతే వస్తారో అప్పుడు వారిని ఆయన ఫలింపజేస్తారు. ఎప్పటికి కూడా నీ జీవితం నీ చేతుల్లో ఉండకూడదు. నిన్ను సృష్టించిన వాని చేతుల్లో ఉంటేనే నువ్వు ఫలించి అభివృద్ధి చెందుతావు. నీ జీవితంలో నిర్ణయాలు నువ్వు తీసుకోకూడదు, నిన్ను సృష్టించిన దేవుడు తీసుకోవాలి. నువ్వు అడగాలి, ఎందుకయ్యా నువ్వు నన్ను నియమించావు, ఎందుకయ్యా నువ్వు నన్ను కోరుకున్నావు, ఎన్నుకున్నావు, దేని కొరకు నువ్వు నన్ను నియమించావని. నీ సొంత ప్రణాళికలు ఎవరికి కావాలి? దేవునికి అవసరమా? నేను అది చేస్తా, ఇది చేస్తా అంటే, నేను అది చేయమన్నా నిన్ను దాని కొరకు కాదు నాయన ఎన్నుకుంది. మొర్దెకాయి ఎప్పుడు అనుకోలేదు, నేను గేటు కైపుగా ఉంటే చాలే అనుకున్నాడు. దేవుడు అన్నాడు, ఓ మొర్దెకాయి, నువ్వు గేట్ కీపర్గా ఉండటానికి కాదు నేను నిన్ను నియమించింది, ఒక ప్రధాని కావాలి నువ్వు. ఎస్ సార్, ఎవ్వరు లేని అనాథనయ్యా, దిక్కు మొక్కు లేదు దాన్ని. ఏదో 2 ముద్దలు పెడితే తినేసోపు అంట్లు కొడుక్కుంటా, బట్టలు తుక్కుంటా, ఇంట్లో మూలపడి ఉంటాను. దీని కొరకు కాదు బిడ్డ, నేను నిన్ను ఎన్నుకుంది, నియమించింది. నా ప్రజలైన యూదులను రక్షించటానికి నేను నిన్ను నియమించాను. నువ్వు రక్షించాలంటే నువ్వు ఉండాల్సింది ఇక్కడ కాదు. నువ్వు ఎక్కడ ఉండాలి? అంతఃపురములో రాణిగా ఉండాలి. దాని కొరకు నేను నిన్ను నియమించి తిని. దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశం అదండి. దేవుని ప్రణాళికలో నువ్వు ఆర్డినరీ పర్సన్ కాదు, యూనిక్, స్పెషల్, ప్రెస్టీజియస్ పర్సన్. దేవుని దృష్టిలో ఒక అమూల్యమైన వ్యక్తికి, విలువైన వ్యక్తికి నువ్వు దేవుని దృష్టిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తివి. నువ్వు మామూలు వ్యక్తివైతే కాదు. పిచ్చి పిచ్చి పనులు చేసుకుంటూ తిరగటానికి, నీ సమయాన్ని అంత వృధా చేసుకోవటానికి, కాలక్షేపంగా జీవించటానికి ఇది టైం కాదు, ఇది లైఫ్ కాదు, ఇది నీ లైఫ్ కాదు. నువ్వు దేవుని చేత ఎన్నుకబడి నియమించబడిన ఒక ప్రత్యేకమైన యూనిక్ పర్సన్. దేవుడు నీ పట్ల కలిగి ఉన్నది నిశ్చయముగా మీ జీవితంలో నెరవేరాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన అన్నాడు, మీరు ఫలించి అభివృద్ధి చెందాలి, మీ ఫలము నిలిచి ఉండాలి. చాలామంది ఫలిస్తారు కానీ
అక్కడ మామిడి చెట్టు ఉంది, పూత వచ్చింది, కానీ ఒక్క కాయ కూడా, ఒక పింద కూడా ఉండలేదు, మొత్తం పోయింది. దేవుని ప్రణాళిక ఏంటో తెలుసా? మీరు ఫలించాలి, ఆ ఫలము రాలిపోకూడదు, ఆ ఫలము వ్యర్థమైపోకూడదు, ఆ ఫలము పాడైపోకూడదు, ఆ ఫలము నిష్ప్రయోజనం కాకూడదు, ఆ ఫలము నిలిచి ఉండాలి. అప్పుడు మీరు బహుగా ఫలిస్తే మీ పరలోకపు తండ్రి ఏం చేస్తాడు? సంతోషిస్తాడు. నాటిన వాడు సంతోషిస్తాడు, నిన్ను సృష్టించిన వాడు సంతోషిస్తాడు, నిన్ను పుట్టించిన వాడు సంతోషిస్తాడు, నిన్ను పోషించి సంరక్షిస్తున్న వాడు సంతోషిస్తాడు. ఎప్పుడంటే మీరు ఫలించి మీ ఫలము నిలిచి ఉంటే. ఎప్పుడు ఫలిస్తామయ్యా అంటే నీవు ఆయన నియమించిన స్థలములో ఉండి, ఆయన ఎందుకొరకు నిన్ను ఏర్పాటు చేసుకుని, ఆయన ఏర్పాటులో ఆయన నియమించిన పనిలో నువ్వు ఉన్నప్పుడు ఫలిస్తావు. సంసోను దేవుడు కోరుకున్నాడు, న్యాయాధిపతిగా ఏర్పాటు చేసుకున్నాడు, కానీ దాన్ని దేవుడే నియమించాడు, దేవుడే ఎన్నుకున్నాడు, దేవుడే పలానా చోట పెట్టాడు, ఇశ్రాయేలీలను ఫిలిస్తీన్ల చేతుల నుండి కాపాడటానికి. అప్పటికి దెలీలా హెచ్చరిక చేసింది. సంసోన్ 3 సార్లు హెచ్చరిక చేసినప్పుడు 4వసారి ఏం చేయాలండి? జాగ్రత్త పడాలి. కానీ తన సొంత ఆలోచన వచ్చేసింది. ఏట ఆలోచన అంటే చావకోరి విసిగిపోయి చావాలి అనుకున్నాడు. అది దేవుని ప్రణాళిక కాదు. ఏలియా కూడా, అద్భుతాలు చేసిన ఏలియా కూడా మరణ వేదనతో దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. అయ్యా, ఈ జీవితం ఇక చాలు, నన్ను తీసుకో. దేవుడు అన్నాడు, పిచ్చోడా, దీని కొరకు కాదురా బాబా, నేను నియమించింది నీ కొరకు విస్తారమైన పనుంది, ప్రయాణం ఉంది, లేచి బయలుదేరన్నాడు. ఒక్క పూట అన్నము తిని దేవుని యొక్క దూత ఆహారం పెడితే ఆ ఒక్క పూట అన్నం తిని 40 రాత్రులు 40 పగుళ్ళు ప్రయాణం చేసి వెళ్ళాడండి. నీ కొరకు విస్తారమైన పనుంది. అతని సొంత ఆలోచన, యెజబేలు భయపెడితే చచ్చిపోతాం అనుకున్నాడు. చాలా ఇంతవరకు నేను ఏం చేశాను, ఎరగబడి చేశాను, చాలులే, ఇక చాలు, ఈ జీవితం ఇక చాలు, తీసేసుకోనన్ను అన్నాడు. మరణ వేదన గలవాడై దేవుడు అన్నాడు, చావాలి అనేది నీ తలంపు, నా తలంపు కాదు. మా అందరూ వెళ్ళే మృతుల మార్గంలోకి వెళ్ళాలనుకునేది నీ ఆలోచన, నా ఆలోచన కాదు. ఏలియా, నీవు నీ తలంపును వదిలిపెట్టి, నీ మార్గాన్ని వదిలిపెట్టి నువ్వు నా మార్గములోనికి రా నాయన. నీ కొరకు విస్తారమైన పని ఉంది. అలాగే ప్రభువా, శుభ్రంగా విధేయుడై చేతులు కట్టుకొని విధేయుడై మోకాళ్ళుని దేవుడు పెట్టినటువంటి ఆహారాన్ని తిని బయలుదేరాడండి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. ఈ రోజున నీవు నీ ఆలోచనని నెరవేర్చమని దేవుడిని అడుగుతున్నావా? నీ మార్గంలో ఉన్నావా? దేవుని మార్గంలో ఉన్నావా? నీవు నీ తలంపుల్లో ఉన్నావా? దేవుని తలంపుల్లో ఉన్నావా? నీవు నీ ప్రణాళికలో ఉన్నావా? నువ్వు దేవుని ప్రణాళికలో ఉన్నావా? నువ్వు దేవుని ప్రణాళికలో ఉంటే నువ్వు బహుగా ఫలించుదువుగాక. ఫలించాలంటే అది ఒక్కటే మార్గం. దేవుని మార్గములో, దేవుని చిత్తములో, దేవుని ప్రణాళికలో, దేవుడు నియమించినటువంటి స్థలములో, నియమించిన ప్రదేశములో, నియమించిన చోట నువ్వు ఉంటేనే ఫలిస్తా. నీకు నువ్వుగా కోరుకున్నది ఏది కూడా అభివృద్ధి చెందదు. అర్థమైన వాళ్ళందరూ గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి.